ఎవరైతే పాజిటివ్గా ఆలోచించరో, ఏవి శ్రేష్టమైనవో దాని మీద మీరు ఆలోచనలు పెట్టు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఆత్మీయమైనవో, ఏవి క్షేమకరమైనవో వాటి గురించి ఆలోచించు. ఈరోజు అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం తెలుసా? ఎప్పుడు చూసినా భర్త భార్య గురించి నెగిటివ్గా ఆలోచిస్తాడు. అనేక మంది భార్యలకు వేరే పనే ఉండదు, ఎప్పుడు చూసినా భర్త గురించి నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటుంది. నెగిటివ్ తలంపులు, నెగిటివ్ ఆలోచనలు. ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల, నెగిటివ్ తలంపుల వల్ల ఒకవైపు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, ఒకవైపు నువ్వు ప్రశాంతంగా ఆలోచించలేవు, ఆరోగ్యాన్ని కాపాడుకోలేవు, కుటుంబాన్ని కాపాడుకోలేవు, బిడ్డల్ని పెంచుకోలేవు. ఎందుకంటే ఈ తప్పుడు ఆలోచన విధానము నిన్ను ఒక తప్పుడు మనిషిగానే మిగులు చేస్తుంది. నీ ఆలోచనలు సరిగా ఉండకపోతే ఆటోమేటిక్గా నీ మాటలు కూడా సరిగా ఉండవు. నువ్వు ఏమి ఆలోచిస్తావో దాన్నే మాట్లాడతావు. ఫలితంగా నీ మాటలు చెడు తీసుకొస్తాయి, నీ ఆలోచనలు నీకు చెడును కలిగిస్తాయి. ఆలోచించండి. ఈరోజు మనలో ఎంతమంది ఏం ఆలోచిస్తున్నారు? చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి విజిటింగ్ అవర్స్లో అంటారు, అన్న నాకు అన్ని చెడ్డ ఆలోచనలేనన్నా. కొంతమంది వచ్చి అంటారు, నాకు అన్ని చెడ్డ కలలేనన్నా. నువ్వు దేన్నైతే ఎక్కువగా ఆలోచిస్తావో సాధారణంగా పడుకున్నప్పుడు నీకు ఆ కలలే వస్తాయి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒకవేళ నువ్వు క్రికెట్ ప్లేయర్ అనుకోండి, నువ్వు క్రికెట్ గురించి ఆలోచిస్తూ ఉంటే రాత్రి కళ ఏమొస్తుంది చెప్పండి? క్రికెట్ గురించే కళ్ళు వస్తాయి. నువ్వు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తావో అవే కలలుగా వస్తాయి. అలాగే అమ్మాయిలు అంటున్నారు ఏంటంటే, నాకు చెడు తలంపులు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, అవి నన్ను బహుగా శోధించేస్తున్నాయి. 60-70 సంవత్సరాల తల్లి వచ్చి అంటుంది, అయ్యా నాకు అన్ని చెడ్డ కలలయ్యా. ఎస్, ఒక విషయం మర్చిపోకండి, నీ శరీరానికి వయసు ఉందేమో కానీ నీ మనస్సుకు మాత్రం వయసు ఉందా? నీ ఆత్మకు వయసు లేదు. నీ శరీరం ఓల్డ్ అయిపోతుంది కానీ నీ ఆత్మకు మాత్రం ఏజ్ లేదు, ఆత్మకు మరణం లేదు. అందుకే 70 సంవత్సరాల ముసలి వాళ్ళని చూడండి, అందరూ కాకపోయినా కొందరైనా, ఎదురుగుండా ఆడవాళ్ళు వెళ్తూ ఉంటే ఈ తాతయ్యకి కళ్ళజోడు సరిగా లేకపోయినా, అద్దాలు పగిలిపోయినా వాళ్ళే చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఒక మనవడు వచ్చి, ఏం తాతయ్య అలా పడి చూడకపోతే పెళ్లి చేసుకోవచ్చుగా అని అన్నాడు అనుకోండి, ఆ తాతయ్య ఏమంటాడు తెలుసు? నాకెవడు పెళ్ళినిస్తాడరా అంటే పెళ్ళినిస్తే చేసుకుందామనే. ఏ వయసులో? 70 సంవత్సరాల వయసులో. వయసు ముదిరిపోతుంది కానీ లోపల ఉన్నటువంటి హృదయం మాత్రం ఇంకా యంగే, దానికి వయస్సు లేదు. కాబట్టి అనుకోకండి అపవిత్రమైన తలంపులు కేవలము యవనస్తులకే వస్తాయని చెప్పి. కానే కాదు. ఈ అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు పెళ్ళైన వారికి, పెద్దవారికి, వయసు మీద పడుతున్న వారికి తప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కారణం ఏమిటయ్యా అంటే వారి హృదయము తప్పుడు హృదయం కాబట్టి. కానీ హృదయం మారినట్లయితే నీ మాట తీరు మారుతుంది. నీ హృదయం మారినట్లయితే నీ ఆలోచనలు మారుతాయి. నీ ఆలోచనలు సరిగా లేవన్నట్లయితే నీ హృదయము సరిగా లేదో. పౌలు అంటున్నాడు, మీరు ఏమైనా ఆలోచిస్తే శ్రేష్టమైన వాటి మీద మనసు ఉంచండి, పాజిటివ్గా ఆలోచించండి, అస్తమానం నెగిటివ్గా ఆలోచించకండి. ఇతరుల గురించి అస్తమానం నెగిటివ్గా ఆలోచించకండి. చాలామందికి అదొక మాయరోగం. ఎంత మంచి వ్యక్తి గురించి అయినా చెడుగానే ఆలోచిస్తారు. ఆ కంపెనీలో పనిచేసేవాడు చాలా నమ్మకంగా పనిచేసేవాడు, కానీ ఆ కంపెనీ నష్టాలలో కూరుకుపోయింది కాబట్టి ఆ కంపెనీ ఓనర్ పిలిపించి ఆ నమ్మకస్తుతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు చాలా నమ్మకస్తుడివి, యథార్థవంతుడివి, ₹1 కూడా ఎప్పుడు కూడా నీ పనిలో తేడా రాలేదు, కానీ కంపెనీ మూసేస్తున్నాను, నీకు మంచి ఉద్యోగం రావాలని చెప్పి ఆశిస్తున్నాను, వెళ్ళి ఏదైనా ఉద్యోగం వెతుక్కోయా అని చెప్పి అన్నాడు. 20 సంవత్సరాలు పనిచేశాడు, ఎంతో నమ్మకస్తుడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా తన ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి అన్నాడు, నేను కొత్తగా కంపెనీ ఇంకొక బ్రాంచ్ పెడుతున్నాను, నాకు నమ్మకస్తుడు కావాలి, నువ్వు మరి కంపెనీ మూసేసావు కదా, మీ దగ్గర ఏమైనా నమ్మకస్తులు ఉన్నారు అని అడిగితే, అరే రే భలే టైం ఫోన్ చేసావే అని చెప్పి తను పంపించినటువంటి అతను మరలా పిలిపించాడు. నా ఫ్రెండ్కి ఒక మంచి నమ్మకస్తుడు కావాలట, కాబట్టి నువ్వు వెళ్ళి అతను కలుసుకో అని చెప్పంటే వెంటనే జాబ్ వచ్చేసింది. 6 నెలలు అయిన తర్వాత ఈ ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి, నమ్మకస్తుని పంపించమంటే నువ్వు ఇంత దుర్మార్గుని పంపించావే, నమ్మకస్తుని పంపించమంటే నువ్వు ఇంత నమ్మక ద్రోహిని పంపించావే,
వాడు రోజు రోజుకు డబ్బులు కొట్టేస్తున్నాడు, అన్యాయంగా సంపాదించేస్తున్నాడు, ఇలాంటి పాపిష్టోని పంపించావేంటి నువ్వు అని అంటే, అతను అలాంటి వాడు కాదే అంటే నువ్వు బాగా మోసపోయావు, మరి నీ దగ్గర ఎంత కాజేశాడో, ఎంత దాచేశాడో అని చెప్పి అంటూ ఉంటే తనకు బాధ అనిపించింది. అరే 20 సంవత్సరాలు నమ్మకంగా నా దగ్గర ఉన్నవాడు కాస్త సడన్గా ఎందుకు ఇలా మారిపోయాడు, ఎందుకు ఇలా కకృతి పడ్డాడు అని చెప్పి, సరే ఒకసారి నా దగ్గర పంపించు అతన్ని. వచ్చాడు. ఏమయ్యా 20 సంవత్సరాలు ఒక్క పైసా విషయంలో తేడా రాలా, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు డబ్బులు కొట్టేస్తున్నావంట, అన్యాయంగా సంపాదిస్తున్నావంట, ఏంటి సంగతి, నిజమేనా? అతను అన్నాడు, నిజమే సార్. అదేమిటి, నువ్వు అబద్ధం అని చెప్పి అంటావేమనుకున్నాను, నిజం అంటున్నావేమిటి? నిజంగానే నువ్వు డబ్బులు కాజేసావా? నిజంగానే అన్యాయంగా సంపాదిస్తున్నావా? నిజమే సార్, నిజంగానే అన్యాయంగా సంపాదిస్తున్నాను, అన్యాయంగా డబ్బు కాజేస్తున్నాను. ఎంత పని చేసావయ్యా, నిన్ను నమ్మి నా స్నేహితులను పంపిస్తే నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఎందుకు అలా చేశాను అంటే, తనంతటికి కారణం మీ స్నేహితుడేనండి. నా స్నేహితుడు అలా కారణం అవుతాడు? చెప్తాను వినండి. మీ దగ్గర 20 సంవత్సరాలు నేను పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మీ దగ్గర నుంచి ఒక నెగిటివ్గా నా గురించి మాట్లాడలా. నన్ను ఎంతో నమ్మారు, మీరు నా మీద ఎంతో నమ్మకం ఉంచారు. ఎంతో నమ్మకం ఉంచి 10,000 పట్టుకెళ్ళమన్నారు, 20,000 పట్టుకెళ్ళమన్నారు, ₹1,00,000 పట్టుకెళ్ళమన్నారు, 50 లక్షలు పట్టుకెళ్ళమన్నారు. నన్ను ఎంతో నమ్మారు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని బట్టి ఏ రోజు కూడా మిమ్మల్ని మోసం చేయడానికి నా మనస్సు కూడా ఒప్పుకోలేదు. కారణం ఏమిటంటే మీరు అంతగా నమ్మారు కాబట్టి. అన్యాయం చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నాకు తెలుసయ్యా నీ సంగతి, 20 సంవత్సరాలుగా చూశాను కదా. మరి 6 నెలల్లోనే నువ్వు దొంగగా ఎలా మారిపోయావు? ఎలా మారిపోయానంటే, వారు నాకు ఒక పని అప్పగించేవారు, నమ్మకంగా పని చేసుకొచ్చేవాడిని. సాయంత్రం వచ్చేసరికి నన్ను చూసి ఎంత మిగుల్చుకున్నావు అని అడిగేవారు. మిగుల్చుకోవడం ఏమిటండి? అబ్బో ఇన్నోసెంట్గా ముఖం పెట్టమాకు, కమిషన్ ఎంత దొరికిందో చెప్పు. లేదు సార్, నమ్మి నాకు పని అప్పగించారు, దాంట్లో కమిషన్ ఏంటి సార్? ఊరుకోవాయా, పెద్ద పైనుంచి ఉన్నట్టు మాట్లాడతావేమిటి? ఇంతకీ 10% కమిషనా 20%? లేదు సార్, మీరు చెప్పిన పని చెప్పినట్టుగా చేశాను సార్, మీరు ఇచ్చే జీతం నాకు చాలు సార్. చాలేవయ్యా, పెద్ద పత్తిలాగా మాట్లాడుతున్నావు. అసలు ఎంత కమిషన్ కొడుతున్నావో చెప్పు. ప్రతిరోజు ఇదే పాట. ఎంత నీతిగా జీవించినా నెగిటివ్గా మాట్లాడేవాడు, ఎంత యథార్థంగా జీవించినా నెగిటివ్గా మాట్లాడేవాడు. అలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే నెగిటివ్గా మాట్లాడుతూ అనిపించింది, ఎంత నీతిగా ఉన్నా ఇలాగే ఏడుస్తున్నాడుగా, సరే వాళ్ళలాగే ఏడిస్తే పోలా అని చెప్పి ఆ రోజు నుంచి ఇంక తట్టుకోలేక, ఈ బాధ భరించలేక నేను మొదలు పెట్టేశాను సార్. 20%, 30%, 40% కొట్టడం మొదలు పెట్టేశాను సార్. అలా కొట్టడానికి కారణం ఏమిటంటే మీ స్నేహితునికి ఉన్న నెగటివ్ థింకింగ్. నెగటివ్ థింకింగ్ వల్ల ఎదుటివాడికి నువ్వు నష్టం చేస్తావు, నువ్వు నష్టాన్ని తెచ్చుకుంటావు. అమ్మ సహోదరులు, ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఒక వ్యక్తి నాకు తెలుసు, బహు టాలెంటెడ్, బహు స్కిల్ఫుల్, బహు ఇంటలెక్చువల్, ఒక ఉన్నతమైన విద్యను చదువుకుని ఉన్నతమైన పోస్ట్లో ఉండేవాడు, చక్కగా ఉండేవాడు. ఆ భార్య ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే, దాని దగ్గరికి వెళ్ళొచ్చారా? దేని దగ్గరికే? దాని దగ్గరికే. దేని దగ్గరికే? అదేనండి, దాని దగ్గరికే. దేని దగ్గరికే? దాని దగ్గరికే. భోం చేస్తూ ఉంటే మాట్లాడరే, ఏమిటే చెప్పరే, ఏం చెప్పమంటావే? దాని దగ్గరికి. దేని దగ్గరికి? అబ్బో ఏమీ ఎరగనట్టుగా అన్నీ నా చేతే చెప్పించాలి. వాస్తవం తెలుసా మీకు? అతడు ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగంలో చాలా ఒత్తిడి, చాలా టెన్షన్స్, అవన్నీ భరించి ఇంటికి ప్రశాంతంగా వస్తే కాస్త చక్కగా ఉన్నాడని చెప్పి ఆ భార్యకి తప్పుడు ఆలోచనలు, అనుమానపు పిశాచి. ఆ అనుమానంతో నెగిటివ్గా ఆలోచించి ఎక్కడికెక్కడికి వెళ్ళి వస్తున్నాడు. ప్రతిరోజు ఇంటికి వస్తే భోజనం పెట్టేది కాదు, టవల్ పెట్టేది కాదు, సరిగా చూసుకునేది కాదు, మనిషిని పీల్చుకుంటూ తినేది. వెళ్ళొచ్చావా దాని దగ్గరికి?
వెళ్ళొచ్చావా దాని దగ్గరికి? ఒకరోజు తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే కూర్చున్నాడు. వచ్చి అడిగింది, దాని దగ్గరికి వెళ్ళొచ్చారా? అతను చెప్పాడు, వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చాను, వెళ్ళొచ్చానే. ఎంత ధైర్యం మీకు, ఎంత ధైర్యం మీకు? వెళ్ళొచ్చానని చెప్తున్నారు. అయ్యో 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 అయ్యో, నా కొంప కూలిపోయింది, తగలడిపోయింది. వెళ్ళొచ్చింది కాకుండా వెళ్ళొచ్చానని చెప్పు అంటున్నారు. ఎంత ధైర్యం మీకు? వాళ్ళకి ఫోన్ చేసింది, వీళ్ళకి ఫోన్ చేసింది, అందరిని పిలిపించేసింది. అందరూ వచ్చేసారు. చూసారా ఏమంటున్నా, మా ఆయన ఏమంటున్నాడు చూసారా, వెళ్ళొచ్చాను అంటున్నాడు. వాళ్ళందరూ వచ్చారు. ఏంటి నాయన వెళ్ళొచ్చావంట? వెళ్ళొచ్చానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చావయ్యా? అదే ఆమె ఎప్పటి నుంచో అంటుంది కదా, దాని దగ్గరికి వెళ్ళొచ్చావా, దాని దగ్గరికి వెళ్ళొచ్చావా, దాని దగ్గరికి వెళ్ళొచ్చావా, దాని దగ్గరికే వెళ్ళొచ్చా. అదేంటయ్యా నువ్వు అలా అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? కూతురు కాపురం ఏమైపోవాలి, బిడ్డల భవిష్యత్తు ఏమైపోవాలి, నువ్వు దాని దగ్గరికి దీని దగ్గరికి వెళ్ళొస్తే ఎలాగా? అప్పుడు ఆయన చెప్పాడు, ఇంతకాలం వెళ్ళా, భార్య పట్ల బిడ్డల పట్ల ఎంతో నమ్మకం ఉండి దేని దగ్గరికి వెళ్ళలా, కానీ మహాతల్లి వెళ్ళొచ్చేదాకా నన్ను వదిలిపెట్టలా. నవ్వుతున్నారు కానీ పంపించకండి, వెళ్ళేదాకా వెయిట్ చేయకండి. అనుమానంతో కూడిన ఆలోచనలు కుటుంబాన్ని చీల్చిపడేస్తాయండి. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, అతడు చచ్చిపోయాడని చెప్పి. తనకున్న ఆస్తి అంతా కూడా వేశ్యలకు ఇచ్చి పడేశాడు. జోక్ కాదండి, నిజం. చాలా సంపాదించాడు, తన సంపాదన అంతా కూడా వేశ్యలకు ఇచ్చి పడేశాడు. తనకున్న ఇల్లులు, తనకున్న పొలాలు, తనకున్న బంగారం అంతా కూడా ఇచ్చి పడేశాడు. అలాగే ఇస్తూ ఇస్తూ ఆ పాపంలో చచ్చిపోయాడు. ఎవరు చంపేశారో తెలుసా మీకు? ఒక అనుమానపు పిశాచి. కుదురుగా ఉన్నవాడిని కుదురుగా ఉండనివ్వలేదే. జాగ్రత్త సహోదరుడా, అస్తమాను నీ భార్యను అనుమానించు మాకు. ఆమెదో కొంచెం తెల్లగా ఉంది, నువ్వేదో కొంచెం నల్లగా ఉన్నావు అని చెప్పి అస్తమాను ఆమెను పట్టుకుని ఫోన్లు చెక్ చేసుకుంటూ, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఎవరినొకరిని పంపించి ఇంట్లో ఉందా బయటకు వెళ్ళిందా, ఏమిటి పోయే కాలం? ఉపయోగం ఏమిటి? నీ భార్యను నువ్వు అనుమానించి అనుమానపు ఆలోచనలతో నువ్వు జీవిస్తే ఎలా ఉద్యోగం చేస్తావు? ఎలా బిడ్డలను ఆత్మీయంగా పెంచుతావు? ఎలాగ నీ జీవితంలో ఒక విలువైనటువంటి వ్యక్తిత్వాన్ని కనపరుస్తావు? ఇలా అనుమానించేగా ఎలాగూ నా భర్త అనుమానిస్తున్నాడు, ఎలాగూ నన్ను వేధిస్తున్నాడు, ఎలాగూ నన్ను చంపిపడేస్తున్నాడు, సరే ఎలాగూ నా భర్తతో సుఖం లేదు, కనీసం తను అనుకున్నట్టుగానే ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుందాం, ఎవరితో ఒకరితో తిరుగుదాం అని చెప్పి నీ భార్యని ఇంట్లోంచి చేతులు తరివే బాకు. నువ్వు మంచి వ్యక్తిగా జీవించాలి అంటే, మంచి మనిషిగా జీవించాలంటే మొదటిగా నీ హృదయము మంచిగా ఉండాలి, అది మార్పు చెంది ఉండాలి. రెండవదిగా నీ మాట తీరు మంచిగా ఉండాలి, ఇతరులను బాధ పెట్టేదిగా, గాయపరిచేదిగా, నొప్పించేదిగా ఉండటం మంచిది కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. నీ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. మంచి ఆలోచించు. నీ భర్త గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి కానీ ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించు. మన పితరులు ఎందుకో అన్నారు, కీడెంచి మేలంచాలి అని చెప్పి ప్రతిదానికి కీడించితే ఎలాగా? భర్త గురించి కీడించటం, భార్య గురించి కీడించటం, బిడ్డల గురించి కీడించటం, వచ్చిన ఉద్యోగం గురించి కీడించటం, నీ పక్కన కూర్చున్న సహ ఉద్యోగుల గురించి కీడించటం, అది మంచిది కాదు. థింక్ పాజిటివ్గా థింక్ చేయి. అదే బైబిల్లో ఉంది. శ్రేష్టమైన వాటిని గురించి ఆలోచించు.